ఇంట్లో శ్రావణి నిద్రలేచినప్పట్నుంచి సలహాల వర్షం. ఆడవాళ్ళకివన్నీ ఎందుకు అంటూ అత్తయ్య. మహేష్, అమ్మమాట విను. బంధువులు ఫోన్లో ఇలా చెయ్యాలి, అలా ఉండాలి. శ్రావణి మనసులో, నా మాట ఎవ్వరూ వినరు, అయితే నేను మౌనంగా ఉంటా. ఈ ఇంట్లో శ్రావణి నిద్ర లేచినప్పటినుంచి రాత్రి అందరూ నిద్రపోయాక శ్రావణి తన రూంలో డిజిటల్ డ్రాయింగ్ చేస్తుంది. పింకీ చూస్తుంది. పిన్నీ, ఇది సీక్రెట్నా? శ్రావణి: అవును, ఎందుకంటే సలహాలు మళ్ళీ వస్తాయి. పగలు మళ్ళీ అదే మాటలు. నీకు టైం లేదు, ఇవి పనికిరావు. కాని రాత్రి శ్రావణి తన స్కిల్స్ పెంచుకుంటుంది, నిశ్శబ్దంగా. వినడం ఆపేసింది, కాని ఎదగడం ఆపలేదు అంటూ తాతయ్య. ఒకరోజు శ్రావణికి ఆన్లైన్లో చిన్న ప్రాజెక్ట్ మెసేజ్ వస్తుంది. ఆమె ఆనందం, కాని మౌనం. ఎందుకంటే చెప్తే మళ్ళీ సలహాలే. పింకీ స్కూల్ ప్రాజెక్ట్లో నా పిన్ని నా హీరో అని చెప్పేస్తుంది. ఇంట్లో అందరూ షాక్. ఇంత చేస్తున్నావా అంటూ అత్తయ్య. చెప్పే అవకాశం ఇవ్వలేదు, కాబట్టి చూపించాను అంటూ శ్రావణి. వినని ఇంట్లో ప్రతిభ దాక్కుంటుంది అంటూ తాతయ్య. అంటే ఏంటి తాతయ్య అంటూ పింకీ అడుగుతుంది. అంటే ఎప్పుడూ ఇది పనికిరాదు, ఇలా చెయ్యకూడదు అంటూ ఉంటే మనకి ఏదైనా చెయ్యాలనిపించినా చెప్పకుండా చేసేస్తాం లేదా మానేస్తాం. ఇదే ప్రతిభ దాక్కోవడం. ఇప్పుడు ముందుగా వింటారు, అవసరమైతేనే సలహా ఇస్తారు. ఇప్పుడు పిన్ని సీక్రెట్ కాదు అంటూ పింకీ. సలహాలెక్కువైతే మాటలు మౌనమవుతాయి. వినడం నేర్చుకుంటే ప్రతిభ బయటకొస్తుంది.